హాయ్, హలో, నమస్తే. నేను సందాని. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను మీకు ఒక కొత్త రెసిపీ చూపించబోతున్నాను. ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చూపించి ఉండరు, నేనైతే చూడలేదు. ఓకేనా? ఇప్పుడైతే నేను ఈ దొండకాయలు డీప్ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్లో. చూడండి, ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నానండి. ఇది తర్వాత ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాక నేనైతే కొంచెం చేసి పెట్టుకున్నాను. అంటే ఇవి లేటుగా అవుతాయి కాబట్టి నేను కొన్ని అయితే వేయించి పెట్టుకున్నాను. చూడండి, తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు కూడా అందులోనే వేసేసి వేయించుకున్నానండి, డీప్ ఫ్రై చేసుకున్నాను. చూసారు కదా, అలాగా డీప్ ఫ్రై చేసుకొని తర్వాత ఎండుమిర్చి, మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, ఇవి వెల్లుల్లి, ఇవి మనము ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని ముందుగా ఎండుమిర్చి వేసుకుందాము. ఇందులోనే ఆయిల్ ఉంది కాబట్టి ఈ ఆయిల్ తీసి నేను ఇందులో వేసుకుంటానండి. కొంచెం ఇవి డీప్ ఫ్రై చేసాం కాబట్టి మనము దొండకాయలు ఆయిల్ చాలా ఉంటుంది అందులో, అందుకని ఇప్పుడు దీంట్లో తక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ఓకే, వర్కర్స్ వచ్చారండి. పాత బట్టలు కావాలంట, మళ్ళీ వస్తాను. ఈరోజు వాళ్ళు కబోర్డ్లు వేస్తున్నారండి పైన, అందుకని వాళ్ళకి పాత బట్టలు కావాలి అంటే అందుకని ఇచ్చేసి వచ్చానండి. ఇప్పుడు నేనైతే ఇవి తీసుకొని డైరెక్ట్గా జార్లో వేసేసుకుంటాను. జార్ కూడా బాగా కడిగి ఎండబెట్టి పెట్టానండి. ఎండలో అంటే తేమ ఉంటుందేమో అనేసి వేసాను. తర్వాత ఇవి వేసుకుందామండి. ఇవి కూడా కొంచెం చిట్టపట్టలాడాక తీసేసుకుంటే బాగుంటుందండి. ఈ కారము, ఈ దొండకాయ కారం అనేది హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ఇప్పుడు ఏమైనా బాలింతలు కానివ్వండి, తర్వాత ఏదన్నా సిజేరియన్ అలా ఆపరేషన్లు ఏమన్నా చేయించుకునే వాళ్ళు ఉన్నా కానీ ఈ కారం ఏమంటే మంచిదండి. అలా వేడి చేయదు, అట్లానే ఇది హాని కూడా చేయదండి. చాలా మంచిది. మనం దొండకాయలు తింటూనే ఉంటాం కదా, అలాగే ఇది కారం అన్నమాట. ఎందుకంటే నిల్వ ఉంటుంది దానికి, అందుకని దీనికి కారము అని మనం అనుకుంటామండి. ఈ కారాన్ని కూడా మనము స్టోర్ చేసుకొని తినొచ్చండి. మనం కరివేపాకు కారము, మునగాకు కారం ఎలా అయితే తింటామో అలాగే తినొచ్చండి. ఇది కూడాను చాలా చాలా బాగుంటుందండి. అయితే ఇందులో ఒకటి ఉందండి, నేను కొంతమంది ఏం చేస్తారంటే చింతపండు వేసుకుంటారండి. నేను మాత్రం చింతపండు వేయనండి. ఎందుకంటే నాకు కొంచెం అనుమానం అండి, చింతపండులో దుమ్ము ధూళి అంతా ఉంటుందండి. ఇది పచ్చళ్ళలోకి కూరల్లోకి అయితే మనం కడిగి వేసుకుంటాము, కానీ ఇది పౌడర్ కదా, ఇది కారం కాబట్టి ఇందులో డ్రైగానే వేయాలి. డ్రైగా వేయాలంటే అందులో దుమ్ము ధూళి ఉంటుంది. అందుకని చెప్పేసి నాకు కొంచెం అనుమానం అండి, నేనైతే వేయను. అది ఇప్పుడైతే మనము వర్కర్స్ కోసం టీ అయితే పెట్టేద్దాము పొయ్యి మీద. అలాగే నేను అందులో వేసుకొని వస్తాను, జార్ వేసుకొని వస్తాను, మీకు చూపిస్తానండి. అలాగే చికెన్ కూడా ఫ్రై చేసుకోవాలి నేను ఈరోజు. చూడండి, కారం వేసాను. ఇప్పుడైతే నేను కొంచెం చింతాకు పౌడర్, తర్వాత నేను మీకు చూపించాను కదా ఇవి దొండకాయలు, ఇవి కూడా ఇందులో వేసుకుంటాను, చూపిస్తానండి.
2 సార్లు తిప్పుకోవాలేమో అండి, సరిపోవు. అందుకని మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, కారం వేసాను, మెత్తగా అయింది ఇది. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి వేసుకుందామండి. వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేద్దాము. చూడండి, కారం రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి. దీని టేస్ట్ సూపర్గా ఉంటుందండి. మనం ఉప్పు చూసి వేసుకోవాలండి. నేను తిప్పేటప్పుడు కొంచెం వేసాను, మాకైతే సరిపోయింది. మీరు మళ్ళీ చూసుకొని వేసుకొని ఒక తిప్పుకుంటే సరిపోద్దండి. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మాత్రం 2-3 నెలలు ఉంటుందండి. బయట పెట్టుకుంటే మాత్రం ఒక 1 మంత్ 20 డేస్ అలా ఉంటుంది. ఇదండి, మీరు చూశారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది హెల్త్కి చాలా చాలా మంచిది. తర్వాత పత్యం వాళ్ళకైతే మరీ మంచిదండి ఇది. ఇలాగే నేను ఇవేం చేస్తానంటే ఇప్పుడు రోస్ట్ చేసేసి తర్వాత తీసి స్టోర్ చేసుకుంటానండి. రేపు కానీ వెల్లుండి కానీ నేను ఫ్రై చేసేటప్పుడు మళ్ళీ నేను కడాయిలో వేసుకొని కొంచెం మళ్ళీ కారం వేసి తిప్పుకుంటే సరిపోద్దండి ఇది. ఎందుకంటే ఎక్కువగా కాసినప్పుడు మనకు పండిపోతాయి కదా అన్న డౌట్ ఉంటుంది కదా. అలాంటప్పుడు మనం ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడన్నా మనకు అవసరమైనప్పుడు మనం తీసి మళ్ళీ వేయించుకోవచ్చండి. అందుకని ఇలా చేసి పెడతాను నేను. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఓకేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.